బైరెడ్డిని అదే చెప్తున్నా కదండి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒక జోకర్ కాబట్టి ఇట్లా వచ్చి మాట్లాడేదానికి ఆయన స్పెషలిస్ట్ కదా దాంట్లో, ఆయనని అందుకనే పిలిపించుకున్నారు అంతే. ఆయనకి అసలు సంబంధం లేదు, అందుకనే ఆయనకి అంత ఇంట్రెస్ట్ అంత ఉందంటే 2029లో సీట్ తెచ్చుకోమనండి అంటున్నా నేను. కర్నూలు నా మీద పోటీ చేసేకి రెడీ, ఐఎమ్ రెడీ అంటున్నా కదా, తెచ్చుకోమనండి సీటు చేతనైతే, వీఆర్ రెడీ. ఆయనకి ఇంతవరకు రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నట్టున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి ఎక్కడ, 19లో ఉన్నాడు అక్కడ అప్పుడు రాలే, 24లో ఉంది ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని చెప్పి. ఆయన అన్ని చోట్ల చేస్తుండేది ఒక రకంగా ఉండొచ్చేమో కానీ, బట్ కర్నూల్లో వచ్చి నాపైనే నిందలేసి పోతే ఊరుకుంటామో అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళు మీరు అందరికి తెలుసు మా ఫాదర్ ఎట్లాంటిది, మా కుటుంబం ఎట్లాంటిదని. 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడూ కూడా కమెంట్ చేయలేదు ఇట్లా మీరు డబ్బులు తిన్నారు, ఒక కంపెనీ నుంచి తిన్నారు, లేకపోతే డబ్బులు కొట్టేసినారు అని ఒక్కలన్నా ఇంతవరకు అపోజిషన్లో ఉండేవాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరని. ఎందుకంటే అది జోక్ తరం ఉంటుంది ఆయన. సో ఈరోజు ఈయన ప్రూవ్ అయిపోయాడు అనమాట జోకర్ అని, ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఐల్ బీ టేకింగ్ ఇట్ టు ద కోర్ట్స్, డిఫమేషన్ వేస్తా, క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, వదిలే ప్రశ్నే లేదు. ఆయన ఇప్పుడు ఆలోచించాలా, ఎందుకయ్యా నేను కర్నూలుకి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినా అనే ఫీలింగ్ తెచ్చుకోబోతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. ఎందుకంటే ఆందోళన చేయాలా, చెప్పాలా, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థింగ్స్ మా చంద్రబాబు గారు ఇచ్చారు. బట్ నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోండే ప్రశ్నే లేదు అది. సో ఈ జోకర్కి నేను చెప్తుండేది, నీకు చేతనైతే అట్లీస్ట్ 2029లో నువ్వు టికెట్ తెచ్చుకో, కర్నూలు నుంచే తెచ్చుకో చేతనైతే, విల్ కంటెస్ట్. దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏమి అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ యూ కెన్ దాన్ని బట్టి తీర్పు బట్టి ఇట్ విల్ బి దేర్. ఎందుకంటే నువ్వు జోకర్ అని చెప్పే నీకు టికెట్ ఎక్కడ ఇస్తలేరు, ఓన్లీ నీకు మాటలు మాట్లాడేదానికి తప్ప మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నీకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు వెరీ యంగ్ ఏజ్లోనే జైలుకు పోయి వచ్చినావు, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినావు. అప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కూడా అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేసినావు. సో ఇట్లాంటివన్నీ నీ గురించి చెప్తా పోతే చాలా ఉంది. సో క్లియర్ కట్గా ఈరోజు నేను చెప్పేది ఏమంటే, ఐ వాంట్ టు టెల్ హిమ్ వెరీ క్లియర్లీ దట్ డిఫమేషన్ కేసు వేస్తా, ఎట్లుంటుందో డిఫమేషను, ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు యూ ఆర్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు నోటికి వచ్చింది మాట్లాడినా చాలామంది చాలా లైట్గా తీసుకున్నారు. బట్ నువ్వు నోటికి వచ్చి మాట్లాడినావు కాబట్టి కర్నూలులో వచ్చి పెట్టుకొని నువ్వు చెప్తుంటే పక్కన నవ్వుతున్నారనమాట జనాలు. అంటే నువ్వు జోకులు వేస్తున్నా అని కూడా వాళ్ళకి అర్థమైపోయింది, ఒక పెద్ద జోకర్ అని చెప్పి. సో నేను చెప్పేది ఏమంటే, వీఆర్ కాన్సన్ట్రేటింగ్, మా వర్క్ మేమేమో కష్టపడి రివైవ్ చేసే దాంట్లో ఉన్నాం స్టేట్ని. కర్నూల్ని ఓరకల్కి వీఆర్ లిటరలీ బెగ్గింగ్ అండ్ గెట్టింగ్ ఇండస్ట్రీస్ అండి. రిలయన్స్ కంపెనీకి చాలా కష్టపడినాం, సార్ బ్రాండ్ని పెట్టుకొని వెంటబడి క్లియర్ చేసుకున్నాం. ఈరోజు కూడా దాదాపు 3600 కోట్లది పెట్టుబడులు కర్నూలు ఓరకల్లో తెచ్చినాం. ఇంకోటి ఏదో చెప్తాడు, సోలార్ ప్లాంట్ దగ్గర ల్యాండ్స్, ఎంత చిల్లరగా మాట్లాడతారండి అసలు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ ఇట్లా వాళ్ళు పాలిటిక్స్లో వచ్చి పొలిటీషియన్స్ అయ్యి వీళ్ళకి, ఎందుకంటే ఇట్లా జోకులు ఇవి వేసి జనాలు అనవసరంగా ఆయన ఏదో యూనో సోషల్ మీడియాలో ఊరికే ఇట్లా మాట్లాడతారు కాబట్టి ఆయన వైరల్ చేస్తుంటారు. ఆ వైరల్ చేసుకునే దాంతో ఆయన ఏమనుకుంటారంటే నేను చాలా గ్రేట్ అని. బట్ మీరు మామూలుగా జోకులు చేస్తే వాళ్ళకు కూడా మనం వైరల్ చేస్తే కూడా చాలామంది చూస్తుంటారు. సో ఈయన జోకులు వేసేదానికి వైరల్ చేస్తుంటారు కాబట్టి నేను ఇప్పటి నుంచి జోకర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అని పేరు పెడుతున్నా. అండ్ నువ్వు నిరూపించాలా, నువ్వు అన్నావు ఈరోజు ఒక నెపం వేసావు, 45 crores తీసుకున్నావు. నువ్వు ఏ కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నామో నువ్వు చెప్పు, చేతనైతే చెప్పు, ప్రూవ్ చేయి. ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ డిఫమేషన్ కేస్, క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది, సివిల్ డిఫమేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్. బట్ పాయింట్ ఈస్, జస్ట్ బికాస్ నీకు ఒక పేపరో ఒక ఛానల్ ఉందని చెప్పి నోటికి వచ్చింది మాట్లాడితే ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆన్ దిస్ సబ్జెక్ట్ వెరీ సూన్. అండ్ యూ విల్ రియలైజ్ ఆల్సో ఎందుకయ్యా నేను వచ్చి కర్నూలులో మాట్లాడినానని.
అండ్ మోర్ ఓవర్ నేను నిజం చెప్తున్నా, కర్నూలు ఓరోకల్లుకి ఈరోజు కూడా చంద్రబాబు గారికి మేము క్యాబినెట్లో డిస్కస్ చేసేప్పుడు సార్కి రిక్వెస్ట్ చేసిన, సార్ ఇట్లా మనకి కంపెనీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది, వాళ్ళు ఇన్సెంటివ్స్ మీరు ఇచ్చే ప్యాటర్న్లో కొద్దిగా మార్చండి సార్ అంటే కూడా సార్ కన్సిడర్ చేస్తున్నారు ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ రీజను, ఇక్కడికి వచ్చేది ఇండస్ట్రీస్ కష్టమని ఓరోకల్లో. అండ్ ఐ మై సెల్ఫ్ టార్గెట్ పెట్టుకుని ఎలక్షన్స్ ముందు మేమేం టార్గెట్ పెట్టుకొని ఇట్లా, బట్ ఎలక్షన్స్ ముందు చెప్పిండేది ఇక్కడ ఇండస్ట్రీస్ తెస్తాం. ఈరోజు దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులు అయ్యి అక్కడ పనులు జరుగుతున్నాయండి కర్నూలులో, ఓరోకల్లో. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ దట్ వీ డన్. డికేడ్స్ నుంచి ఎప్పుడు కాంది పనులు అక్కడ జరుగుతా ఉంది. సో పీపుల్ ఆర్ హ్యాపీ. కర్నూలులో డెవలప్మెంట్ ఎంత బాగా అవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో లేనిపోని కాంట్రవర్సీసు ఏదో లైమ్ లైట్లో రావాలా, ఏదో ఒక రాళ్ళు వేయాలా, అప్పుడు మా పేపర్లో అట్లీస్ట్ పేపరో ఛానల్లో చూస్తారని చెప్పి మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడన్నా మారితే మీకు బాగుంటుంది. నేను ఎప్పుడు అంటుంటా, మీరు అట్లీస్ట్ ఒక్కొక్క అపోజిషన్ తర నీట్గా ప్లాన్ చేస్తే రేపు అపోజిషన్లో కూర్చొని స్టేటస్ అన్న వస్తుంది 2029లో. లేకపోతే అది సింగిల్ డిజిట్కి పడిపోతుంది. ద వే అసలు ఆ స్ట్రక్చరు టాప్ లీడర్షిప్ నుంచి కింద వరకు బాటమ్ వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్టైలు, వాళ్ళ ఫంక్షనింగు, దే ఆర్ నాట్ రియలైజింగ్ వాట్ పీపుల్ హ్యావ్ గివెన్ మ్యాండేటెడ్ ఇన్ 2024. అవి అసలు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు మాకు 11 సీట్లు వచ్చినాయి, ఏం చేస్తే రేపు పొద్దున్న మాకు ఇంప్రూవ్ అవుతుంది అనేది ఇప్పటివరకు కూడా వాళ్ళ థింకింగే లేదు. మీరు చూస్తే అసలు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే అదొక పెద్ద జోక్ అయిపోతూ ఉంది, వైరల్ అయిపోతూ ఉంది ఆ సబ్జెక్టు. ప్రతిసారి ప్రెస్ మీట్ వస్తారు, ప్రతిసారి ప్రెస్ మీట్లో ఏదో ఒకటి తప్పులు మాట్లాడతారు, సబ్జెక్ట్ లేకుండా సబ్జెక్టులు మాట్లాడతారు, అండ్ దట్ ఈస్ బికమింగ్ వైరల్. అసలు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చాన్నా సరిగ్గా మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి కూడా ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సో ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఆ పార్టీ, నేను ఎప్పుడు అంటాను, ఆ పార్టీ మాకు ఒక రకంగా అట్లా పార్టీ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అనుకుంటాను. ఎందుకంటే ప్రజలకు తెలిసి ఇట్లా వాళ్ళతో ఏమీ కాదు అని చెప్పి. అండ్ ఏదో ఒక ఛాన్స్ అయినా రిక్వెస్ట్ చేసినప్పుడు 2019లో ఒకసారి ఇచ్చారు, కానీ ఐ డోంట్ థింక్ నెవర్ ఎవర్ దట్ పార్టీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. అండ్ ఎందుకంటే సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయని అతను ఆయన ఏం చేస్తాడు ప్రజలకు అనేది అందరికీ తెలుసు. సో వాళ్ళ స్ట్రక్చరు, వాళ్ళ టాప్ లీడర్షిప్ నుంచి కింద వరకు దే డోంట్ హ్యావ్ ఎనీ బేస్. ఫ్యూచర్ ఈజ్ నాట్ దేర్. ఖచ్చితంగా ఫైనల్గా నేను చెప్పేది అంటే, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు, ప్లీజ్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. యూ ఆర్ గోయింగ్ టు రియలైజ్ వాట్ ఇట్ ఈస్. యూ ఆర్ నాట్ గోయింగ్ టు ప్రూవ్ 45 crores వేర్ ఇట్ హెస్ బీన్ టేకన్. ఏదో ఫార్మా కంపెనీ పేరు చెప్తున్నావు, ఇంకేదో మాట్లాడినావు, జోకర్ లెక్క చిల్లర మాటలు మాట్లాడినావు, అవన్నీ కూడా యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ అండ్ సీరియస్ యాక్షన్ విల్ బీ టేకన్ ఆన్ యూ. థ్యాంక్ యూ. అదే చెప్తున్నా, చాలా జోక్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అసలు దేవుడు బాగా ఇచ్చాడండి నాకు. ఐ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్. మా కంపెనీలో 10,000 మంది పైన పనిచేస్తున్నారు. అండ్ ఎవ్రీబడి ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ తెలుసు టీజీ వెంకటేష్ గారు ఎట్లా, మా ఫ్యామిలీ ఎట్లా, కుటుంబం ఎట్లా, మేము ఎట్లాంటి వాళ్ళు, మా డిసిప్లిన్ ఏమి అని. అనవసరంగా వచ్చి నువ్వు సబ్జెక్ట్ ఏమన్నా ఉంటే మాట్లాడాలి. నోటికి వచ్చింది మాట్లాడితే సెన్సేషన్ అవుతుంది, హెడ్లైన్స్లో వస్తుందని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్, యూ షుడ్ హ్యావ్ ప్రూవ్ అండ్ కంపెనీ పేరు చెప్పాల్సి ఉండే కదా. వై ఈజ్ నాట్ టోల్ ద కంపెనీ నేమ్? ఊరికే తీసుకున్నాం ఫార్మా కంపెనీ, సార్ పిలిచారంట, సార్ ఫాదర్కి చెప్పినాడు, ఏదో జోకు. ద వే హీస్ టాకింగ్ ఈజ్ లైక్ ఎ జోకర్. స్టాండప్ కామెడియన్స్ ఉంటారు కదా, ఆ టైప్ ఉంది ఆయనది. ఈరోజు స్టాండప్ కామెడియన్ షో జరిగిందనమాట కర్నూలులో, అంతకు తప్ప ఏం లేదు. సో దట్ ఈస్ వై ఈస్ గోన్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఎన్నాళ్ళు ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు లైట్గా తీసుకొని ఉండొచ్చు. బట్ ఇట్లా వాళ్ళకి రియలైజేషన్ ఎట్లా వస్తుందంటే, వెన్ వీ టేక్ ఇట్ టు ద కోర్ట్స్, వెన్ వీ పుట్ డిఫమేషన్ కేస్ అండ్ ఇట్ ఈస్ డన్, అప్పుడు వాళ్ళు పొరపాటు చేసినాం అనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అది లోకల్గా ఆయన ఎవరో పిల్లవాడికి సంబంధించింది. మొన్న మా బూత్ ఇన్ఛార్జ్ సునీల్ అనే పిల్లవాడికి జస్ట్ 2 days బ్యాక్ అటెంప్ట్ మర్డర్ జరిగింది. పొడుచుకోలేకపోయినారు. ఆ పోలీసు వాళ్ళు విచారణ చేస్తే ఈయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పారు. ఎవరు ఆ పిల్లోడి పేరు? బాలు అని, వైఎస్ఆర్సీపీ. ఆయన పేరుతో ఇన్వాల్వ్ ఉన్నారంటే పోలీసు విచారణ చేసేకపోయినారు. దానికైనా అక్కడ కూడా అదే, అందరూ డ్రామానే కదా. వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళంతా డ్రామా ఆర్టిస్ట్. ఎట్లా దీనికి మాత్రం ప్రిపేర్ అంటారు. ఆడిపోయిందే కోసుకొని ఏదో డ్రామాలు అన్నాడు. వాళ్ళు అసలు
టచ్ చేయలేదు, దొబ్బలేదు, పోలీసు వాళ్ళ పైన నెపం చేసినారు. వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు టెల్ ద రియల్ ఫ్యాక్ట్స్, దే ఆర్ గోయింగ్ టు టాక్ టుమారో సంథింగ్. బట్ ద పాయింట్ ఈస్ విచారణ చేసేకి, ఎందుకంటే వాళ్ళు ఎవరినైతే అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళు వాళ్ళని అడిగితే ఈయన పేరు చెప్పినారని చెప్పారు. మరి వాళ్ళు కనుక్కోవాలి కదా, మాట్లాడాలి కదా, పోలీసు వాళ్ళ పని వాళ్ళు అది చేస్తున్నారు. నేను నిజంగా కాన్సన్ట్రేట్ చేసి కానీ నేను కానీ యాజ్ మా హోదాలో ఉండి మేము చేయగలిగితే వాళ్ళు అసలు ఉండగలుగుతారా, తిరగగలుగుతారా? వాళ్ళైతే మా వాళ్ళకి ఎప్పుడైనా లాస్ట్ టైము 19-24లో ఈవెన్ సోషల్ మీడియాలో పెడితే సిఐడి కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నాయి. అట్లా జరిగినాయి వాళ్ళ పైన, వాళ్ళు చేసిన పనులకి మా వాళ్ళకి అట్లా జరిగినింది. బైరెడ్డిని అదే చెప్తున్నా కదండి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒక జోకర్ కాబట్టి ఇట్లా వచ్చి మాట్లాడేదానికి ఆయన స్పెషలిస్ట్ కదా దాంట్లో, ఆయనని అందుకనే పిలిపించుకున్నారు అంతే. ఆయనకి అసలు సంబంధం లేదు, అందుకనే ఆయనకి అంత ఇంట్రెస్ట్ అంత ఉందంటే 2029లో సీట్ తెచ్చుకోమనండి అంటున్నా నేను. కర్నూలు నా మీద పోటీ చేసేకి రెడీ, ఐఎమ్ రెడీ అంటున్నా కదా, తెచ్చుకోమనండి సీట్ చేతనైతే, వీఆర్ రెడీ. ఆయన అంటే బేసిక్లీ మీరు చూస్తే ఆయనకి ఎప్పుడైనా ఇట్లాంటివి ఏదైనా జరిగితే కొద్ది సెన్సేషన్ కావాలా, అది కావాలంటే ఆయన పిలుచుకుంటారనమాట. ఆయన అంటే కొంతమంది కొన్నిట్లో స్పెషలైజ్లు ఉంటారు, ఆయన మాటలు ఆయన ఏదో పిటకథలు కొట్టి ఏదో అట్రాక్ట్ చేయాలని చూస్తాడు. బట్ అన్నీ మాట్లాడేది అంత అబద్ధాలు, దానిలో నిజం ఒకటి ఉండదు. స్టోరీని బిల్డప్ చేసి నీట్గా వర్షన్ ఇస్తాడు కాబట్టి ఆయన ఒక నవ్వే రకంగా అట్లా. ఈవెన్ ఆయన చెప్తుంటే పక్కన వాళ్ళు కూడా నవ్వుతున్నారు అనమాట. మా కర్నూలులో అయితే నవ్వుతున్నారు, ఏంది ఇట్లా ఇట్లా జోకులు వేస్తున్నాడని. అంటే మైండ్ దొబ్బి ఏదో మాట్లాడాలా, వాళ్ళకి ఇప్పుడు జాబ్లెస్ ఉన్నారు, ఎట్లా రావాలా, పేపర్లో ఫ్రంట్ పేజ్లో రావాలా, ఆయనకు టికెట్ ఇంతవరకు రాలే, ఇట్లన్నా చేస్తే రేపు ఎక్కడో ఒక చోట ఇస్తారని అనుకుంటున్నాడు. అందుకే నేను చెప్తున్నా, నువ్వు ఇన్నిసార్లు ఉన్నావు, ఎందుకు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక టికెట్ ఎందుకు తెచ్చుకోలేకపోయినావు అని నేను చెప్తున్నా. అంత నీకు ఫాలోయింగ్, మీరు సో మచ్ ఫాలోయింగ్ ఆయనకు ఉన్నప్పుడు వై ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ టికెట్ ఆల్సో? గెలుస్తావా ఓడతావా అనే సపరేట్ సబ్జెక్ట్, వై యూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ టికెట్? ఇట్స్ సింపుల్ థింగ్. బికాజ్ పార్టీ వాళ్ళ హెడ్ కూడా తెలిసి ఈయన ఒక పెద్ద జోకర్ అని చెప్పి తెలిసి దీని వరకే నీకు కట్టెలు చేయాలా, ఇంతవరకే అనేది, దీని మించి ఆయన చేసే పరిస్థితి ఉండదని నేను అనుకున్నా. అదేనండి చెప్తున్నా, ఆయన లోకేష్ తెలియకుండా నేను తీసుకోవడము ఏదో నోటికి వచ్చింది మాట్లాడితే, అదే చెప్తున్నా, అది సెన్స్లెస్గా బేస్లెస్గా మాట్లాడాడు. ఆయన ప్రూవ్ చేయాలా కదా నేను అంటున్నా. దట్ ఈస్ వై ఐఎమ్ కమింగ్ టు. ఎంత జరిగినా ఎంత రెచ్చగొట్టినా అక్కడ లోకల్ లీడర్షిప్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినా ఓర్పు సహనంతో నేను ఉన్నా. ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు కాబట్టి ఈరోజు ప్రెస్కి వచ్చి మీడియాకి వచ్చి చెప్పాలా. రేపొద్దున కొంతమంది ఉంటారు, కొంత పర్సంటేజ్ నమ్మేవాళ్ళు ఉంటారు కదా, ప్రజలు ఉండే వాస్తవాలు తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే ఈరోజు క్లారిఫికేషన్ కోసం నోటికి వచ్చింది మాట్లాడు కాబట్టి ఈజ్ గోయింగ్ టు ఫేస్ ద క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ రెండే వేస్తాను ఆయన పైన, వదిలే ప్రశ్నే లేదు. అండ్ కోర్ట్స్ విల్ డిసైడ్. ఎందుకంటే ఆయన పోయి కోర్టు ముందు చెప్పాలి కదా, నేను 45 కోట్లు చెప్పినాను, ఈ కంపెనీ నుంచి తీసుకున్నాను ప్రూవ్ చేయాలా, లేకపోతే సారీ అన్న చెప్పాలి, ఏదో ఒకటి వస్తుంది కదా. ఈరోజు కాకపోయినా డౌన్ ది లైన్ సమ్ టైమ్ ఇట్ విల్ కమ్ అవుట్. అండ్ ప్రతి ఒక్కరు తెలుసు మా కుటుంబం ఎట్లాంటిది. నేను అదే చెప్తున్నా, మేము 99 నుంచి ఒక్కలన్నా ఇంతవరకు ఈవెన్ 24 ఎలక్షన్స్లో కూడా ఎవరైనా అపోజిషన్ వాళ్ళు వీళ్ళు ఇట్లా తిన్నారు, వీళ్ళు ఇట్లా చేసినారు పవర్లో ఉన్నప్పుడని ఒక్కసారన్నా ఒకటల్లా చెప్పారా? నోబడీ కమెంటెడ్. సో దిస్ గై ఈజ్ జాబ్లెస్ అండ్ ఇట్లా మాట్లాడతాడు కాబట్టి ఈరోజు ఆయన ఒక జోకర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేరు పెట్టాల ఆయనకు పదవి. దట్స్ ఇట్. జాబ్లెస్ అండ్ స్టాండప్ కామెడియన్కి ఈయనకి తీసుకోపోతే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీలో ఆ పేపరు, న్యూస్ ఛానల్ ఇంకా ఎక్కువ చూస్తారు. ఒకవేళ స్టాండప్ కామెడీ షోస్ పెట్టినారు ఇంకో వైఎస్ఆర్సీపీ స్టాండప్ కామెడీ షోలో ఈయన పెట్టినారు ఇంకో సూపర్ ఉంటుంది. ఆ పేపర్ బాగా ఇంకా చూసేదానికి అవకాశం ఉంటుంది. ఎనీథింగ్ ఎల్స్? అదే చెప్తున్నానండి, నా ఇన్వాల్వ్మెంట్ గురించి కాదండి. మా వాని పైన అటెంప్ట్ మర్డర్, అసలు ఇప్పుడు ఇంతవరకు కర్నూలులో 3 మర్డర్లు జరిగినాయి. ఎవరు చేశారు? అంత వైఎస్ఆర్సీపీ. అవి కూడా మీకు ప్రూవ్ చేయమంటే చేస్తా ఫొటోస్. అండ్ ఆల్ 3 మర్డర్స్ ఆర్ రిలేటెడ్ టు లోకల్ లీడర్షిప్ వైఎస్ఆర్సీపీ తాలూకులో. మా వాళ్ళు ఎవరు లేరు ఇన్వాల్వ్మెంట్.
వాళ్ళ స్టైలే అది అంటున్నాను నేను. వాళ్ళ అందుకనే మన చంద్రబాబు గారు కూడా గొడ్డల పార్టీ అని పేరు పెట్టారు. వాళ్ళది వైఎస్ఆర్సీపీ తీసేసి గొడ్డల పార్టీ అని పేరు పెట్టారు. చెప్తారండి. నిన్న నిన్న ఈరోజు ఆందోళన దే గోన్ టు టాక్. ఇప్పుడు నిన్న పోయినది ఇష్యూ వచ్చి విచారణకు పోయిన దానికి విచారించి ఇప్పుడు వాళ్ళది వాళ్ళు చెప్పారు, పట్టుకున్న వాళ్ళు ఎవరు ఇన్న వాళ్ళు ఇదంతా గట్టిగా మాట్లాడితే చెప్పినట్టున్నారు. ఇప్పుడు సిఏ గారు కన్సర్న్ పీపుల్ దే విల్ గివ్ ఏ ప్రెస్ మీట్ టుమారో డే ఆఫ్టర్ దే విల్ గివ్ క్లియర్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్, వాట్ ఈస్ థింగ్ అనేది సబ్జెక్ట్ ఖచ్చితంగా చెప్తారు. నేను అదే చెప్తున్నాను. నేనే కూర్చొని సీరియస్గా పాలిటిక్స్ ప్లే చేస్తే ఇప్పుడు ఉండే రూలింగ్ పార్టీలో ఒక మినిస్టర్కి అసలు వీళ్ళు తట్టుకోగలుగుతారా అనేది ఆలోచన చేయండి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దే షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ అంటున్నాను నేను. నోటికి ఏది వచ్చేది మాట్లాడితే మాత్రం మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ. నాకు ఉండేదే ఇప్పుడు 2 ఉంటాయి. ఒక ముందు మామూలుగా పైలట్ ఇంకా మాట్లాడి చూడాలి. ఇప్పుడు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని అది ఇంకా తగ్గించేది ఉందంటే ఇంకా పైలట్ తీసేయాలా, లేకపోతే ఏదో ఒకటి చేయాలా. విల్ సీ దట్ ఆల్సో. అందరూ సీ దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అది ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇంపార్టెంట్ ఇష్యూ. మోడీ గారు చెప్పిండేది మనం అంత లైట్గా తీసుకునేది కాదు సబ్జెక్టు. గోల్డ్ కొనొద్దండి, కన్జర్వేటివ్గా చేసుకోండి, అండ్ అవుట్ సైడ్ కంట్రీ పోయేది కూడా తగ్గించుకోండి, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా ఇండియాలోనే చేయండి అనే చెప్పారు. హీ ఈజ్ స్టార్టెడ్. అంటే రియలిస్టిక్లీ ఆయిల్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. మనకు రేట్ పెరిగిపోతూ ఉంది, ఇక్కడ రిజర్వ్స్ తగ్గిపోతూ ఉంది. సో అయినంత కంట్రోల్ మెజర్స్. అందుకని ఈరోజు క్యాబినెట్లో కూడా సార్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినారు. ఐ థింక్ పార్థసారథి గారు ఆల్రెడీ డీటెయిల్గా చెప్పింటారు. సో స్టెప్ బై స్టెప్ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ. కన్జర్వేటివ్ మెకానిజం ఏమేం చేయాలా, ఎట్లెట్లా చేయాలా, కొంత పర్సంటేజ్ అసలు మనం అంటూ డిస్కషన్ స్టార్ట్ చేసి అవేర్నెస్ తెచ్చి మాట్లాడితే కదా ప్రజల్లో కూడా పోతుంది. అండ్ స్లోలీ థింగ్స్ విల్ కమ్ డౌన్. ఎంత పర్సంటేజ్ సేవ్ అయినా ఇట్ ఈస్ అ సేవింగ్ టు ద కంట్రీ. సో వీ షుడ్ డూ దట్. థ్యాంక్ యూ. అంటే యూ కంపేర్ విత్ అదర్ కంట్రీస్. ఇప్పుడు వేరే కంట్రీస్తో పోలిస్తే కొన్ని కంట్రీస్లో మీకు ఆల్రెడీ ఫ్లైట్స్ ఆపేశారు, ఫ్యూయల్ లేదని చెప్పి కంట్రీస్లో ఆపేశారు. ఆల్రెడీ లిమిటెడ్ ఆయిల్ సప్లై పెట్టినాం. మన ఇండియాలో వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎ ప్రైమ్ మినిస్టర్ లైక్ మోడీజీ. దట్ ఈస్ వై దెర్ ఈస్ నాట్ సో సీరియస్నెస్. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ 1 month బ్యాక్, 1.5 month బ్యాక్ నుంచే దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్. పెట్రోల్ పోయి మీకు కావాల్సినంటూ వేసుకునేకి లేదు. లిమిటెడ్ సప్లై అంటే ఇన్ని లీటర్సే వేసుకోవాలా అనేది ఆల్రెడీ రిస్ట్రిక్షన్ పెట్టారు. మనం ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. సో థింగ్స్ ఆర్ వెరీ వెల్ ప్లేస్ కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీ. బట్ ఇప్పటి నుంచి మనం మెజర్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి ఇంకా ఒక డీప్గా పోయి డీప్ డైవ్ చేసుకొని మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఇష్యూస్ అనేది ఐ థింక్ మేబీ లేటర్ ఆన్ విల్ గో. బట్ వీ షుడ్ స్టార్ట్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ టు డూ కన్జర్వేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పానిక్ అనే అవేర్నెస్ కదండి. ఇప్పుడు ఏం రేపు మీకు డీజిల్ ఆపేస్తున్నా, పెట్రోల్ బంక్లు ఆపేస్తున్నారు, ఏం మాట్లాడలే కదా. ట్రై టు వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్, ట్రై టు రెడ్యూస్. వేర్ దెర్ ఇస్ లాక్డౌన్ లాస్ట్ టైం ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు, అప్పుడు పనులు జరిగినాయి. ఇప్పుడు కూడా ఏమైనా పాసిబిలిటీ ఉంటే అవి చేయండి. ఏవేవైతే అవి ఊరికే షికార్లు కొట్టకుండా, ఊరికే అవుట్ ఆఫ్ స్టేషన్ పోకుండా అయినంత తగ్గించండి. వాట్ ఎవర్ ఈజ్ ద పాసిబుల్ ట్రై టు రెడ్యూస్ అని చెప్తున్నారు. ఇప్పుడు మీకు కార్లు ఉంటాయి, కొంతమందికి ఎలక్ట్రిక్ది ఉందనుకోండి, ఎలక్ట్రిక్ కార్ వాడండి. డోంట్ యూజ్ అదర్ పెట్రోల్ కార్ ఆర్ డీజిల్ కార్. ఇట్లాంటివి అయితే సైకిల్లో ట్రావెల్ చేయండి. సైక్లింగ్ ఈజ్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ నేను 2019 ముందు ఎవ్రీ సాటర్డే మా ఆఫీస్కి నేను సైకిల్లో పోయేవాడిని, జస్ట్ బ్రింగ్ దట్ అవేర్నెస్. సో ఇప్పుడు అప్పుడే మాట్లాడి డిసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా సార్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు. వీ హ్యావ్ టు స్లోలీ డూ థింగ్స్ లైక్ దట్ టు కన్జర్వ్ చేసుకోవాలంటే దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.